ప్రైవేటు స్కూల్లో యూనిఫామ్ పుస్తకాల పేరుతో దోపిడీ. నోటీసు బోర్డులో కనబడని ఫీజు వివరాలు. ప్రైవేటు స్కూల్స్లో కనబడని నియమ నిబంధనలు. ప్రైవేటు పాఠశాలల తీరు నియంత్రించే వాళ్ళు ఎవరు, ఎక్కడ? పెన్, పెన్సిల్ తప్ప అన్ని స్కూల్లోనే తీసుకోవాలా? సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫామ్ల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది. వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించాలనే మోజులో నానా అవస్థలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు పాఠశాలలు నియమ నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. పాఠశాలలకు ఆట స్థలం కానీ, కనీస మౌలిక వసతులు కానీ లేవు. కొంతమంది విద్యాశాఖ అధికారులు ముడుపులు తీసుకొని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తుండడంతో ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేటు పాఠశాలలు అలాగే నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా, పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి తరగతులను పట్టి 4,000 నుంచి 8,000 వరకు పుస్తకాల కోసం, యూనిఫామ్కు 4,000 నుంచి 6,000 వసూళ్లు చేస్తున్నారు. ఇలా ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూలు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాల నియంత్రించే వాళ్ళు ఎవరు, ఎక్కడ? ఫీజు నోటీసు బోర్డులో నమోదు చేయాలి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫీజులు ఏ క్లాస్కు ఎంత తీసుకుంటారు అన్నది నోటీసు బోర్డులో నమోదు చేయాలి. కానీ విద్యార్థి సంఘాలు పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. ఫీజులు వసూలుతో పాటు పుస్తకాల పేరుతో మరికొంత లాగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక ప్రైవేటు మామూళ్ల మత్తులోనే ఉంటారా వేచి చూడాలి. ప్రైవేటు స్కూల్స్లో కనబడని నిబంధనలు. ప్రైవేటు పాఠశాలలు కొన్ని నిబంధనల ప్రకారం నడవడం లేదు. పాఠశాలలకు మైదానాలు ఉండవు. రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడో మైదానం చూపిస్తారు. అది ఎక్కడుందో విద్యార్థులకు ఇప్పటికీ తెలిసే పరిస్థితి ఉండదు. రోడ్డు ప్రక్కనే విద్యాసంస్థలు నడుపుతూ విద్యార్థులను శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదు. ఉన్న నామమాత్రమేనని పాఠశాలలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టుడే టీవీ ప్రతినిధి ఎంఈఓ శ్రీనివాసరావును వివరణ కోరగా, ప్రైవేటు పాఠశాలలను రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నామని, తల్లిదండ్రులు ఎవరైనా సమస్యలను లిఖితపూర్వకంగా తమ దృష్టికి తీసుకువస్తే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు విషయంపై పిల్లల తల్లిదండ్రులను అడిగితే, మా పిల్లలు స్కూల్లో చదువుతారు కాబట్టి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేమని, మా పిల్లలు చదువులో స్కూల్లో ఇబ్బంది పడతారని భయపడి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నియమ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.